ఆత్మను అనుసరించి క్రమంగా నడవాలంటే ఏం చేయాలి? కానుక ఇవ్వాలా? ఆత్మను అనుసరించి క్రమంగా నడవాలంటే ఏం చేయాలి? గొప్ప గొప్ప దాన ధర్మాలు చేయాలా? ఆత్మను అనుసరించి క్రమంగా నడవాలంటే ఏం చేయాలి? అసలు ఎందుకండి మాకు ఆత్మను అనుసరించి క్రమంగా నడవాల్సిన పని మాకెందుకు? మాకుంది పని, మాకుంది ఉద్యోగం, మాకుంది చేతి పని, మాకుంది వ్యాపారం, మా యాత్రలు మేము సాగుతున్నాం, మా కష్టం మేము కష్టపడుతున్నాం, మా కష్టార్జితం మేము తింటున్నాం, సరిపోదా? ఆత్మను అనుసరించి క్రమంగా నడవాలని మరలా మాకు ఎందుకు బోధిస్తారు? ఆత్మను అనుసరించి క్రమంగా నడవాలని మరలా మాకు ఎందుకని హెచ్చరిస్తారు? ఎన్నిసార్లు దేవుని మాట మనతో మాట్లాడినా మన ఆత్మీయ జీవితం సరిచేయబడాలని, మన ఆత్మీయ జీవితం దిద్దబడాలని, మన ఆత్మీయ జీవితం రూపాంతరం చెందాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము కూడా మనల్ని నింపాలని చూస్తాడు. ఖాళీ కుండగా మనం ఉండాలని ఇష్టపడడు, ఖాళీ పాత్రగా మనం మార్చబడాలని ఇష్టపడడు. ప్రతిరోజు నింపబడాలి, ప్రతిరోజు తడపబడాలి, ప్రతిరోజు రూపాంతరం చెందాలి. దేనికో తెలుసా? నీవు నేను ఆత్మను అనుసరించి క్రమముగా నడిచే వారిగా మార్చబడుదుముగాక.